మనం గత కొద్దిగా జ్యోతిష్శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల వారు ప్రతినిత్యం వారి దైనందిన కార్యక్రమాల్లో చేయదగిన పనులు, చేయకూడని పనులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ అర్థమయ్యే చెప్పాలంటే ప్రతినిత్యం చేసేటువంటి పనుల యొక్క కర్మ ఫలితం మన అందరం కూడా భవిష్యత్తులో ఏదో ఒక రోజు అనుభవించక తప్పదని చెప్పవచ్చు. అంటే ఈరోజు ఒక పని మంచి చేసామనుకోండి, భవిష్యత్తులో మనకు భగవంతుడు మరింత మంచి చేసే అవకాశం కలిగిస్తాడు, మరింత ఉన్నతిని మనకు ప్రసాదిస్తాడని చెప్పవచ్చు. అదే తెలుసో తెలియకో మనం ఏదైనా ఒక పొరపాటు తప్పు చేసామనుకోండి, దానికి శిక్ష కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా నిత్యం మనం మాట్లాడే మాట కావచ్చు, లేకపోతే ఎదుటి వ్యక్తులతో ప్రవర్తించే తీరు కావచ్చు, భార్య పిల్లలతో ప్రవర్తించే తీరు కావచ్చు, అదేవిధంగా మనం చేసే వృత్తి ఉద్యోగాల రీత్యా నిర్వహించే పనుల వల్ల కూడా కొంతవరకు పుణ్యాన్ని, మరికొంతవరకు పాపాన్ని కూడా మనం మూట కట్టుకోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. అంటే ఏంటంటే మనం ఎదుటి వ్యక్తికి ఇబ్బంది, కష్టం, నష్టం ఎప్పుడైతే కలిగిస్తామో అప్పుడు ఏమైపోతుందంటే ఇది వృత్తిరీత్యా ధర్మం అండి, నేను చేయక తప్పదండి, అందరూ ఇలాగే చేస్తున్నారని చెప్పి చాలా రకరకాలుగా మనల్ని మనం సమర్థించుకుంటాం. అంటే ఏంటి, మనం తప్పు చేస్తున్నాము తెలిసినప్పటికీ కూడా ఏంటంటే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం అధికంగా చేస్తుంటాం. దీనివల్ల కూడా ఏంటంటే మనకు మరింతగా పాపాలు అనుభవించాల్సి వస్తుంది, కష్టాలు అనుభవించాల్సి వస్తుందని చెప్పవచ్చు. అటువంటి వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ద్వాదశ రాశుల వారు ప్రతినిత్యం పాటించాల్సినటువంటి పరిహారాలు, జాగ్రత్తలు, చేయదగిన పనులు, చేయకుండా పనుల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారు ప్రధానంగా ఇతరులను క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. అంటే వీరికి నచ్చని వ్యక్తులు కావచ్చు, లేదా నచ్చే వ్యక్తుల గురించి కావచ్చు, ఎప్పుడైతే సింహరాశి వారు ఎదుటి వ్యక్తులను క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడతారో, లేదా అవహేళన చేస్తూ మాట్లాడతారో, లేదా అగౌరవపరుస్తూ మాట్లాడతారో, ప్రవర్తిస్తారో, అప్పుడు వీరికి చాలా వరకు కూడా గ్రహదోషాలు మరింత తీవ్రతరం అవుతాయని చెప్పవచ్చు. కాబట్టి సింహరాశి వారు అంటే ఈ విధంగా ఎవరో కూడా చేయకూడదు, కానీ సాధ్యమైనంత వరకు కూడా ఎదుటి వ్యక్తుల యొక్క గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. వారిని గౌరవించడం కూడా వీరు ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. అహంకారంగా మొండిగా మాట్లాడడం, అహంకారంగా మొండిగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా సింహరాశి వారు ఏ విషయంలో కూడా చేయకూడదు. అంటే ఏంటి, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అంటున్నప్పుడు ఎదుటి వ్యక్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, పెద్దలు కానీ వద్దని చెప్తుంటే కూడా వినకుండా మొండిగా నేను ఇలాగే చేస్తాను, ఏమైతే అయింది అని చెప్పేసి చేసే ప్రయత్నం ఎక్కువ కూడా సింహరాశి వారు చేస్తుంటారు. అటువంటి ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు. అదేవిధంగా ఎంత సాధు స్వభావంగా వీరు బిహేవ్ చేస్తే వీరికి జీవితంలో అంత ఉన్నతి కలుగుతుందని చెప్పవచ్చు. వీరికి జయం కూడా అధికంగా కలుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి ఇంట్లో ఉపయోగించినటువంటి ఇనుముతో చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అంటే ఏంటంటే వాడని ఇనప వస్తువులు అంటాం కదా, అటువంటి వాటిని ఎక్కువ కాలం మీరు ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేయకూడదు. అదేవిధంగా ఆ ఇనప వస్తువులు ఈ రష్టపడుతుందంటాం చూడు, తుప్పు పట్టడం, ఇటువంటి వస్తువులు కూడా మీరు వాడకూడదు. ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా సింహరాశి వారు వీలు ఉన్నప్పుడల్లా కూడా అంటే ప్రతిరోజు చేయవచ్చు, లేదా వారానికి ఒకసారి కానీ, నెలకోసారి కానీ, లేదా వారి పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకునే సమయంలో కానీ, లేదా పిల్లల బర్త్డే అప్పుడు కానీ, అంటే ప్రధానమైన రోజులు అంటాం కదా, అటువంటిప్పుడు అంటే దగ్గరలో దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉపయోగించమని చెప్పి కొన్ని కొబ్బరికాయలను ఇచ్చేస్తూ ఉండాలి. అంటే వీలు ఉన్నప్పుడు ప్రధానంగా ఆదివారం పూట చేస్తే సింహరాశి వారికి చాలా మంచిది. లేదా వారి పుట్టినరోజు ఎప్పుడైతే జరుపుకుంటారో ఆ రోజు కూడా చేయవచ్చు. అందులో మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు, అవాంతరాలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా ఆ కార్యక్రమాలు ఎట్టకేలకు మాత్రం సింహరాశి వారు పూర్తి చేస్తారని చెప్పవచ్చు. వీరి సహనం వీరికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఎవరైతే సహనంగా సింహరాశి వారు ముందుకు వెళ్తారో పెద్ద ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా వారు వాటి మీద విజయం సాధిస్తారు. ఎవరైతే సహనాన్ని కోల్పోతారో అటువంటి సింహరాశి వారికి మాత్రం ఈ వారం కొంతవరకు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ప్రతిభాశీలుగా మంచి గుర్తింపు కూడా ఈ వారం ఈ రాశి వారికి లభిస్తుంది. పెద్దల సలహాలతోటి కొన్ని నిర్ణయాలను కూడా ఈ వారం సింహరాశి వారు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు జరిపించడం కానీ, లేదా దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ చేసే పరిస్థితి కూడా అధికంగా ఉంది. రాబడి అనుకున్నది ఏదైతే ఉందో అది చేతికంతుంది. రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వారం కొంతవరకు తొలగుతాయి. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింతగా పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఆరోగ్యం మాత్రం కొంత మందగిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం, వైద్యుల యొక్క సలహాలు, సూచనలు పాటించడం చాలా మంచిది. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా చక్కగా కలిసి వస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయని చెప్పవచ్చు. ఉత్తర దిశ వైపు ఎవరైతే ఈ వారం ఈ రాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా ప్రతినిత్యం కూడా పారాయణం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం పలుకుబడి బాగా పెరుగుతుంది. కార్య సాధనలో ఈ వారం వీరు ప్రధానంగా విజయాలు సాధిస్తారు. బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి కూడా ఈ వారం వీరు ఆనందంగా గడుపుతారు. చిరకాల ప్రత్యర్థులతోటి రాజీకి రావడం కానీ, వారిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో అటువంటి వారు కూడా విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది.
కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి ప్రధానంగా ఈ వారం ఈ రాశివారు బయటపడి ఊపిరి కూడా పీల్చుకుంటారు. ఒక సందర్భంలో పెద్ద ప్రమాదం నుంచి వీరు అకస్మాత్తుగా బయటపడతారు. అంటే ప్రధానంగా చెప్పాలంటే ఈ రాశివారు ఈ వారం వాహనాలు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. సోదరుల నుంచి అందే శుభవార్తలు కూడా ఈ వారం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం సజావుగా గడుస్తుంది. ప్రధానంగా వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ వారం కొన్ని నిర్ణయాలను కూడా పెట్టుబడులకు సంబంధించిన విషయంలో తీసుకుంటారు. కళాకారులకు, రచయితలకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. వీరి కృషి కూడా ఫలిస్తుంది. 10 మంది కూడా వీరిని గౌరవించుతారు. 10 మంది కూడా గుర్తిస్తారని చెప్పవచ్చు. ఇక షేర్ల క్రయ విక్రయాలలో ఆశించినటువంటి లాభాలు చేతికంతాయి. పశ్చిమ దిశ వైపు ఎవరైతే ఈ వారం కన్యరాశి వారు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజడం, దుర్గా అమ్మవారికి ఒకసారి ఈ వారంలో వీలున్నప్పుడు కుంకుమార్చన చేయించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రధానంగా విధి ఎంత బలీయమైనది, ఎంత గొప్పది అన్న ఒక విషయం ఒక సంఘటన ద్వారా తెలుస్తుందని చెప్పవచ్చు. అంటే విధిరాతను నమ్మక తప్పదు. అటువంటి సంఘటనలు కొన్ని ప్రధానంగా తులారాశి వారి జీవితంలో ఈ వారం ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. చిరకాల ప్రతితులు కూడా స్నేహితులుగా మారి సహకరించడం కూడా విశేషంగా చెప్పవచ్చు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు కూడా పాటిస్తారు. ఆర్థిక విషయాలు ఈ వారం తులారాశి వారికి ఆశాజనకంగా ఉంటాయి. తమ ప్రతిభను చాటినందుకు చక్కటి అవకాశం కూడా ఈ వారం వీరికి లభిస్తుంది. గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలా అన్న వైపుగా వీరు ఎక్కువ కూడా ఈ వారం ఆలోచనలు చేస్తారు. అటువైపుగా కొంతవరకు నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. అంటే గతంలో మనం పొరపాట్లు ఏవైతే చేసామో వాటి వల్ల మనకు కొన్ని సందర్భాల్లో అపజయాల పాలవడం కానీ లేదా నష్టం, కష్టం కలగడం కానీ జరుగుతుంది. చాలామంది ఏంటంటే వాటిని గుర్తించరు, అదేవిధంగా మొండిగా ముందుకు వెళ్తుంటారు. కానీ ఈ వారం తులారాశి వారు గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలో మాత్రం తప్పకుండా కూడా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరమైన చికాకులు మాత్రం ఈ వారం ఈ రాశి వారికి కూడా తప్పకపోవచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. వృత్తి, వ్యాపార వర్గాల వారికి వారం మొదట్లో కొంత నిరాశ కలిగించినప్పటికీ కూడా క్రమేపీ అనుకూలిస్తుంది. మంచి లాభాలు సంపాదిస్తారు. మంచి పేరు కూడా సంపాదిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి పై స్థాయి అధికారులతోటి కొంతవరకు మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సాధ్య వరకు కూడా పై స్థాయి అధికారులతోటి సంభాషించేటప్పుడు తులారాశి ఉద్యోగ వర్గాల వారు కొంత సంయమనాన్ని పాటించడం మంచిదని చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకులకు, సాంకేతిక రంగం వారికి విశేషమైన అభివృద్ధి ఈ వారం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారు ఎవరైతే దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా ప్రతినిత్యం ఆరాధించడం, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రేయస్కరమని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులను మరియు సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా ఈ వారం మీరు వస్తారని చెప్పవచ్చు. అయితే ఊహించని విధంగా ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవడం వల్ల వీరు ఆనందానికి లోనవుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఆప్యాయత, అనురాగం మరింతగా పెరుగుతాయని చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలతోటి గత కొంతకాలంగా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడడానికి కొంతమంది వ్యక్తులు సలహాలు, సూచనలు ఇస్తారు. వాటిని స్వీకరించడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి కోర్టు కేసు ఎవరికైతే ఇబ్బందికరంగా ఉందో, ఎవరైతే భయపడుతున్నారో అటువంటి వారికి కోర్టు కేసుల నుంచి బయటపడడానికి లేదా అందున విజయం సాధించడానికి కొన్ని మంచి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పవచ్చు. ఇక సేవాభావంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. తమకు ఉన్నంతలో ఎంతో కొంత ఇతరుల కోసం సహాయం అందించే విషయంలో కూడా వీరు ముందుంటారని చెప్పవచ్చు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం సాఫీగానే సాగుతుంది. ప్రమోషన్స్ కోసం ఎవరైతే ఉద్యోగ వర్గాల వారు ఎదురు చూస్తున్నారో అటువంటి వారు మరికొంతకాలం ఆగక తప్పదు. కళాకారులకు, రచయితలకు కూడా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయని కూడా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు అయితే పశ్చిమ దిశ వైపు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలను సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి యొక్క దండకాన్ని పఠించడం చాలా మంచిది. గ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాలు వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిషశాస్త్రరీత్యా కన్యా రాశి వారి జీవితాంతం చేయదగిన పనులు, చేయకూడని పనులు ఏమిటి, ఎటువంటి విషయాల్లో వీరి జీవితాంతం జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు అన్న అంశాలు